ముద్దపప్పు ఆవకాయ. మేము ఉండేది కూనూరులో అయినా మమ్మీది హైదరాబాదే. హైదరాబాద్ అంటే మమ్మీకి చాలా ఇష్టం. మామ్, ఇన్ఫాక్ట్ వీళ్ళది హైదరాబాదే. ఓ నైస్. ఎక్కడమ్మా హైదరాబాద్ లో? జూబ్లీ హిల్స్ ఆంటీ. ఓ నైస్. మీదెక్కడమ్మా? అమీర్పేట ఆంటీ. ఓ నైస్. నాన్నగారు ఏం చేస్తుంటారు? ఇండస్ట్రియలిస్ట్ ఆంటీ. ఓ నైస్. మీ నాన్నగారమ్మా? బిహెచ్ఎల్లో క్లర్క్ ఆంటీ. ఓ నైస్. ఏమండి, మీ అమ్మగారు ఓకే నైస్కి మధ్యలో నన్ను చాలా ఎందుకులేండి. డిడ్ యు సే సంథింగ్? ఎస్ ఆంటీ. పిజ్జా చాలా బాగుంది ఆంటీ. డెజర్ట్స్ ఇంకా బాగుంటాయి. ఓ మీరందరూ అంత మంచి ఫ్రెండ్స్ కదమ్మా. చెప్పండి దానికి. థ్యాంక్స్ ఆంటీ. ఆ అబ్బాయి ఎంత మంచోడో తెలుసా? మామ్, షీ హస్ గాట్ సచ్ ఎ నైస్ మ్యాచ్. మేఘాకి మీరన్నా చెప్పొప్పించండి. అబ్బాయి ఏం చేస్తుంటాడు ఆంటీ? హీస్ అ జాకీ. జాకీ అంటే రేడియో జాకీనా ఆంటీ? నో, అతనికి స్టడ్ ఫార్మ్స్ ఉన్నాయి, హార్సెస్ ఉన్నాయి. హీస్ అ జాకీ. ఐ లవ్ హార్సెస్. ఓ యూ టూ, మీ టూ. గోరు భయ్యా. మామ్, ఇన్ఫాక్ట్ ఎంఆర్ కూడా జాకీనే. ఓ నైస్. ఎప్పటి నుంచి అమ్మా నువ్వు జాకీ? 10th నుంచి అనుకుంటా ఆంటీ. ఓ నైస్. Yeah. తను 6th నుంచే జాకీ. వావ్, సో లక్కీ రేమేగా యువర్ 6th నుంచి జాకీ అంట ఆంటీ. ఇన్ఫాక్ట్ మధు కూడా జాకీనే ఆంటీ. లేదు బ్రో, ఐఎమ్ నాట్ అ జాకీ. నేను చూసాను కదా భయ్యా, నువ్వు కూడా జాకీనే ఆంటీ. అంకుల్ కూడా జాకీయేనా? నో మా, హీస్ అ విఐపి. హీ డజంట్ హ్యావ్ టైమ్ ఫర్ ఆల్ దిస్. ఎందుకు నవ్వుతున్నారు? జాకీ అంటే అదా బ్రో? యా. అందుకేనా నాకు ఇందాక నుంచి అర్థం కావట్లేదు. మేఘ గారు, భోజనాలు ఎలా ఉన్నా కానీ మీ అమ్మగారితో టైం పాస్ అదిరిపోయిందండి. ఎస్. ఏంటండి ఆలోచిస్తున్నారు? లేదు, అసలే వీకెండ్. అమ్మ 2 రోజులు ఇక్కడే ఉంటుంది. పెళ్లి పెళ్లి అని చంపేస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీ ఉద్దేశం ఏంటండి? ఉన్నట్టు ఇక్కడ నుంచి ఎట్టైనా పారిపోతారా ఏంటి? నోవే. యా. అవును, నా దగ్గర డబ్బులు లేవుగా. ఖర్చంతా నాదేగా. ఇది నా ప్రెజెంట్. దేనికండి? నేను పెద్ద తాగను కదా. ఇది తాగడానికి కాదు, లైఫ్లో మళ్ళీ మనం కలిసినప్పుడు ఓపెన్ చేయడానికి ఒక మెమరీ. గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? అబ్బే, ఎవరూ లేరండి. మీరు ఎవరైనా ఇష్టపడ్డారా? టైం వేస్ట్. అసలు ఇద్దరు జనాలకు సంబంధం లేకుండా గంటలు గంటలు ఎలా మాట్లాడుకుంటారండి బాబు. కరెక్ట్గా చెప్పారండి. మేఘ, పెళ్ళిష్టం లేకపోతే లేదని చెప్పాలి గాని ఇలా తప్పించుకుని తిరుగుతుంటే ఏంటి అర్థం? నీకిష్టం లేకపోతే బలవంతంగా మేమేం పెళ్లి చేయం కదా. Bro, lovely song, lovely weather, lovely wine bottle. Let's have fun, bro. భయ్యా, అన్నీ తాగడానికి కాదు భయ్యా, కొన్ని దాచుకోవడానికి కూడా. మోహన్ రంగా కాదు, మోహన రాగం. ఓ, నేనేదో అబ్బాయి పేరు అనుకున్నానులే. అర్థమైందిలే. హే, వాట్సాప్. Let's meet.
భయ్యా మేఘాని కలవడానికి వెళ్తున్నాను. నిన్ను అడిగితే బిజీగా ఉన్నాను చెప్తాను. నువ్వు అదే చెప్పయ్యా. ఎందుకు బ్రో? ఎందుకంటే ఐ వాంట్ టు మీట్ హిమ్ అలోన్. నీకెందుకు? మేఘా సూపర్ బ్రో కదా, తనతో ఉంటే టైమే తెలియట్లేదు భయ్యా. ఆడంత ఫేర్గా నేను ఎవరిని చూడలేదు. మనసులో ఏది పెట్టుకోడు, ఏదన్నా బయటికి మాట్లాడేస్తాడు. ఇదంతా కొంచెం తొందరగా అనిపించట్లేదు నీకు? తొందరగా ఉంది భయ్యా. ఇంకో 6 నెలలు ఆగినా ఇదిగా చెప్తాను తనంటే ఇష్టం అని. అదేదో ఇప్పుడే చెప్పేస్తాను. అసలు వాడి లైఫ్ స్టైల్ ఏంటి, నీ లైఫ్ స్టైల్ ఏంటి? ఎలా సెట్ అవుద్ది అనుకున్నావు? ఎందుకు సెట్ అవుతుంది భయ్యా? కార్ కొంటేనే నీ లైఫ్ సెటిల్ అయిపోతుందని నువ్వు అనుకుంటున్నావు. కార్ రోడ్డు మీద ఆపేస్తేనే కార్ వదిలేసి వెళ్ళిపోయింది. తనకు నీకు చాలా తేడా ఉంది బ్రో. ఏదో ఓ చోట కుదురుగా కూర్చోవు, వాడేమో ఇక్కడే ఓ లైఫ్ చూసుకుని సెటిల్ అవ్వాలనుకుంటున్నాడు. అసలు వాడికి నీకు ఎలా సెట్ అవుద్ది అనుకుంటున్నావు? అవన్నీ ఆలోచించలేదు భయ్యా. బ్రో ఒకసారి ఆలోచించుకో. మేఘా పెళ్లి సంబంధం చెడగొట్టినప్పుడు నువ్వే అన్నావు, ఆడంత బాగుంటాడు, ఆడంత సెటిల్ అయ్యాడు, ఆడికంత డబ్బుందని. ఆడనే కాదంది, నిన్నెలా ఒప్పుకుంటుంది బ్రో? నువ్వు ఆంటీ చెప్పిందేది చేయవు, అలాగని ఆవిడ చెప్పిందేది కాదనవు. నువ్వు వాడంటే ఇష్టమని చెప్పేసి ఇండియా వెళ్ళేసి కూర్చున్నావనుకో, వాడు నీ గురించి అన్నీ వదిలేసుకుని వస్తే అది వాడి లైఫ్కి ఎంతవరకు కరెక్ట్ నువ్వే ఆలోచించుకో. నాకేమనిపిస్తుందో నేను చెప్పాను, తనకేమనిపిస్తుందో నీకే తెలియాలి. నీలాంటి అబ్బాయి ఏ అమ్మాయి లైఫ్లోకి వచ్చినా ఒక్క నిమిషం కూడా ఉండలేదు. నాకు మీలా ఉండడం ఇష్టం, నాలా ఉండడం నాకు అవసరం. నిన్న డెఫినెట్గా ఆ అమ్మాయి వచ్చి ఉంటుంది భయ్యా. మనమే వెళ్ళలేదు. ఫీల్ అయినట్టుంది. ఫోన్ కూడా చేయలేదు. ఒకసారి వెళ్ళి కలిసి వస్తాను. హలో, అర్జెంట్గా నువ్వు ఆఫీస్కి రా. వీడక్కడ రాంగ్ టైంలో చేస్తాడు. పద్మజ పాల్ అని ప్రింట్ చేయమంటే వద్దు అని ముద్దు పేరు ఎందుకు ప్రింట్ చేస్తా? వద్దు సార్. నీ జీవితంలో ఇంకో దరిద్రం కూడా జరిగింది. ఇక్కడికి నువ్వు రావడం ఒక దరిద్రం, నీకు ఒక డబ్బులు పెట్టడం ఇంకా దరిద్రం, నీకు లాటరీలో వీసా కూడా రావడం అనేది అన్నిటికన్నా పెద్ద దరిద్రం. ఇన్ని దరిద్రాలు నీకు జరిగిన మేలేంటో చెప్పనా? నేను నీకు ఉద్యోగం ఇవ్వడం, ఇది నా దరిద్రం. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడే వస్తాను. పద్దు నసద్దు.
ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? కొన్ని రోజులు పడుకుందాం అనుకుంటున్నా. బ్రో హాయ్ చెప్పయ్యా. ఇప్పుడే తెలిసింది మేఘా ఇండియా వెళ్ళిందంట. ఆశుకి ఏమైనా ఫోన్ చేయమంటావా? వద్దు భయ్యా, మనకు చెప్పకుండా వెళ్ళినప్పుడు అడగాల్సిన అవసరం లేదు. టేక్ కేర్ బ్రో. హలో, వాళ్ళేమన్నా కలిసారా? నా కోసం కాల్ చేసావనుకున్నా. లైట్ తీసుకో, వాళ్ళు కనీసం కాల్ కూడా చేయలేదు. సరే బాయ్. హాయ్ నాన్న. నీ అక్క ఏం చేస్తుంది? మొన్న పడుకుంది, నిన్న పడుకుంది, ఈరోజు ఏం చేస్తుందో తెలియదు. ఏ రోజు గురించి అడిగావు? అది నరసింహ సినిమాలో రమ్యకృష్ణలా గదిలోంచి బయటికి రావట్లేదు. బయట అలా తిప్పు గాలికి. సరే నాన్న. సార్ పనికిరావు అనుకున్నాను, పనికొస్తావు. పని చూడు. సార్ నువ్వు పిలిస్తే ఇక్కడికి వచ్చాను. వాడికి చెప్పకుండా వచ్చాను. వాడంటే నాకు ఇష్టమా కాదా? వాడవుడు తీగనంది భయ్యా. వేమన గారికి బీర్ మీద గ్రిప్ లేదు కానీ తాగా బీర్ కూడా తీగనంది భయ్యా. నమ్మట్లేదా? సార్ నాకు చూడు. ఆహా, ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం బాబు గారు. ఏం రాశారండి? ఈ రాసే వాళ్ళంతా అబ్బాయిలే కదా, అందుకే అమ్మాయిలంతా విలన్స్ గా పిక్చరైజ్ చేస్తుంటారు. ఓయ్, అక్క యుఎస్ లో ఎవరినో లవ్ చేసినట్టుంది, అందుకే అంత ఫ్రస్ట్రేట్ అవుతుంది. నర్మి